135 వసంతాలు పూర్తి చేసుకున్న సింగరేణి సంస్థ ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటోంది. అయితే అదే సమయంలో గతంతో పోలిస్తే సింగరేణిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వివిధ ఘటనల్లో మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇక మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. సేఫ్టీ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్ అంటున్న సింగరేణి ఆ నినాదాన్ని ప్రకటనలకే పరిమితం చేస్తోందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నారు. సంస్థ అధిక ఉత్పత్తికి ఇస్తున్న ప్రాధాన్యత రక్షణకి ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ఇవాళ మనకు అంత భయంలో కార్మికులు జీవిస్తూ ఉన్నారు. ఈ సేఫ్టీ పరంగా చెప్పేదే కానీ చేసేదే లేదనే భావన కార్మికులు అతిగా ఉంది. వాస్తవం కూడా అదే. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ సూపర్వైజర్స్, షార్టేజ్ ఆఫ్ టెక్నీషియన్స్, షార్టేజ్ ఆఫ్ వర్కర్స్ అని అన్ని చోట్ల ఉంది. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా టార్గెట్ మాత్రం రావాలని అంటున్నారు. ఈ హర్రీ బర్రీలనే నేను చెప్తున్నా నువ్వు చేయనే దాంట్లోనే ఈ యాక్సిడెంట్ ప్రమాదాలకి గురి అవుతున్నది నగ్న సత్యం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సపోర్టింగ్ ఎక్విప్మెంట్, డోజర్లు, గ్రేడర్లు, ఇలాంటి ఓపెన్ కాస్ట్లు, అదేవిధంగా స్పేర్ పార్ట్స్, అదేవిధంగా సూపర్వైజర్లు కానీ అది ఏదైతే ఎస్ఓపి రాసుకున్నామో దాని ప్రకారం ఉంటేనే పని ప్రజలు నడిపిస్తే గ్యారంటీగా జీరో ఫ్యాటల్, జీరో హామ్ అనేది అచీవ్ అవుతాం. కార్మికునికి తీసుకోవాల్సిన అంత పని మాత్రమే తీసుకొని నడిచినప్పుడే కంపెనీ ఆరోగ్యంగా ఉంటుంది, కార్మికుడు ఆరోగ్యంగా ఉంటాడు. కానీ అధికమైనటువంటి పని చేయించడం వల్ల కార్మికుడు అలసిపోయి ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్ల ప్రమాదం పడుతున్నాడు. కార్మికులకి న్యాయపరంగా రావాల్సిన ప్రమోషన్ల విషయంలో కానీ మరి ఇతర సదుపాయాల విషయంలో కానీ మేనేజ్మెంట్ సరైన విధంగా వివరించడం లేదు. ఉత్పాదన ఉంటుంది తప్ప కార్మికులు కనీస సౌకర్యాల పట్ల యాజమాన్యం శ్రద్ధ వహించలేదు. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ, కోటర్ల విషయంలో కానీ మరి ఏ ఇతర విషయంలో కానీ సరిగ్గా స్పందించడం లేదు. దీనివల్ల కార్మికుడు అన్రెస్ట్ గురవుతుంది.